హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవీక్షిత యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ టు స్వర్ణగిరి. సో మేమైతే యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి అయితే వచ్చేసాం. సో అన్నీ చూసేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది. సో అండ్ వీఆర్ అగైన్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మా వంశికకి అయితే ఫుల్ ఫీవర్ అండ్ దానికి స్నీజింగ్ ప్రాబ్లం అంతా ఉంది. అది ఆకలని అనుకుంటూ పులిహార తింటూ అక్కడ రైస్ కొంచెం పెట్టామన్నమాట. ఆ రైస్ కూడా తెచ్చాం, అది కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ అండ్ అలానే ఆ ఫీవర్తో కూడా కొంచెం మాతో కోఆపరేట్ చేస్తూ అండ్ అలానే స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోయాం. అండ్ స్వర్ణగిరి అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది అక్కడ. అండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ప్రసాదం అనమాట. పులిహార లడ్డు అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ మనం ఫుడ్ కూడా నైట్ డిన్నర్ కూడా చేయక్కర్లేదు, ఆ ప్రసాదం తింటే చాలా అన్నట్టు అనిపించింది. అండ్ ఆ టేస్ట్ లెవెల్ అయితే ఇంకా చెప్తుంటే నాకు అలానే నోరుతుంది. అండ్ ఇటు సైడ్ చూస్తే చందమామ అండ్ ఇది స్టార్టింగ్ లెవెల్ అనమాట. అండ్ స్వర్ణగిరి ఎంట్రన్స్ అయ్యి అక్కడి నుంచి ఇదంతా చూస్తే మీకు లైట్ సెట్టింగ్స్ అన్నీ పెట్టి ఉంది. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఫౌంటైన్ అండ్ అదంతా స్వర్ణగిరి ఆర్కిటెక్చర్ అనమాట. చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో. అవన్నీ స్టెప్స్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అండ్ మేమైతే కార్ పార్కింగ్ లోపల పెట్టాం, అంటే విఐపి యాక్సెస్ ఇచ్చారు మాకు. సో అక్కడైతే కార్ పార్కింగ్ విఐపి దాంట్లో పెట్టేసాం. సో అది పెట్టేసిన తర్వాత అండ్ ఇలా చూస్తుంటే అది ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కి నడాలంటే మనకి చాలా కష్టం. అండ్ డైరెక్ట్గా మేము యాక్సెస్ వెనకాల దగ్గరికి వెళ్ళిపోయాం కాబట్టి చాలా త్వరగానే అయిపోయింది మాకు దర్శనం కూడా. అండ్ చూసారు కదా ఈ వ్యూ కూడా ఎంత బాగుందంటే అస్సలు సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. సో వాళ్ళ అమ్మమ్మని ఎత్తుకు అని చెప్తూ వేద అయితే ఉంది. సో దానికి కూడా అక్కడ ఫీవర్ ఫుల్గా. సో వాళ్ళ మామూతో బ్రేస్లెట్ కొనిపించుకుంది. అండ్ అలా సరదాగా మా ముగ్గురు అయితే ఒక సెల్ఫీ తీసుకుందా అని చెప్పి అక్కడ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ తెచ్చుకొని సెల్ఫీ తీసుకున్నా. అండ్ ఇదైతే హైలైట్ వ్యూ అనమాట. ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఎక్కడ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే చూద్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ టెంపుల్కి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇంకొంచెం లోపలికి వెళ్తే ఈ కిందనే అంతా ఉంటుందని. కానీ అప్పటికే మా వేదాకి వేణికి ఫుల్ ఫీవర్, మేము ఎక్కువగా ఏవి టైం స్పెండ్ చేయలేపాం. అండ్ మెయిన్గా దేవుల్ని దర్శించుకొని ఆ టెంపుల్స్ని అలా చూసేసి వచ్చేసాం. ఏదో ఉన్న టైంలో కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి వీడియోస్ తీసుకున్నాం. అండ్ వీళ్ళిద్దరు ఇంకొంచెం కోఆపరేట్ చేస్తే చాలా బాగుండేది అని అనిపించింది. అండ్ వాళ్ళిద్దరికి ఫీవర్స్ వల్ల మేము కూడా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఉన్న టైంలో కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ అప్పటికి వాళ్ళిద్దరికి డ్రెస్ మార్చమన్నారని చెప్పి ఫుల్గా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసాం. అండ్ ఇన్ కేస్ మీరు చూస్తుంటే వాళ్ళ ఫేసెస్ కూడా ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఆ పైనుంచి సీనరీ కోసం అని చెప్పి పైకి వెళ్ళి అలా ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా కిందకి వెళ్ళి ఉండంటే ఇంకా చాలా బాగుండేది మాకు, కానీ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది. అండ్ సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే యాదగిరిగుట్ట, స్వర్ణగిరి అవన్నీ కూడా తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇవన్నీ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద ఈ నామాల్ని కూడా స్మరిస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఆ ఫీల్డ్లోనే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుంది. అండ్ ఇది లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం, కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట మా కార్ పార్కింగ్ దగ్గరికి. అండ్ వాళ్ళకి ఆకలిస్తుంది అన్నారని అక్కడ చిప్స్ కొన్నాం. అండ్ అక్కడి నుంచి
పైన చూస్తే కింద ఆర్కిటెక్చర్ వ్యూ కనిపిస్తుందని. ఇక్కడ వీళ్ళ మామ ఏదో సర్ప్రైజ్ చేశాడు. అండ్ వంశీకి అయితే అప్పటికి ఫుల్ ఏడుపు అనమాట. పులిహార ఇవి ఏం తినట్లేదు వాళ్ళు అసలు. అండ్ దట్టు ఫుల్ స్వెట్టింగ్ అనమాట. సో ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ ఓపెన్ చేయని చెప్పి వాళ్ళిద్దరికి అయితే బ్రేస్లెట్లు కొన్నాడు, వేదాకి వేణికి. అండ్ అక్కడ టాయ్స్ అయితే అసలు ఏం లేదు. మేము ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ టైం అనమాట. టాయ్స్ అయితే మాకైతే కనిపించలేదు. ఇన్కేస్ ఎక్కడైనా పెట్టారేమో మరి నాకైతే తెలీదు. మేము వెళ్ళిన ప్లేస్లో అయితే టాయ్స్ లేవు. సో ఇంకా అది అడుగుతుంది కదా అని చెప్పి వాళ్ళ మా అమ్మ అయితే బ్రేస్లెట్ ఐడెంటిఫై చేసి బ్రేస్లెట్ అయితే కొన్నాడనమాట. సో ఇది మనం వెళ్తున్న అంటే రిటర్న్ బ్యాక్ అయిపోతున్న వే ఇదంతాను. అండ్ అక్కడి నుంచి వెళ్ళి చూస్తే చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అక్కడైతే ఈ రొటేటింగ్ పిక్సెల్ ఉంటుంది కదా, అదైతే పెట్టారు. సో అదే అందులో అయితే ఫోటో తీసుకున్నాం. ఇంకొంచెం బాగా దిగుంటే బాగుండేది అని అనిపించింది. అండ్ ఇది కూడా స్పీడ్ మోడ్లో పెట్టి దీన్ని ఎడిటింగ్ షార్ట్లో అయితే పెడతాను నేను. అండ్ ఇవన్నీ చేస్తే బాగుండేది అని అనిపించింది. కానీ చెప్పాను కదా, లిటరల్గా వేద అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. కిందకి దిగు అంటే దిగలేదు. అండ్ మేము దర్శించుకోవడానికి వెళ్ళామని చెప్పి మాకు స్పెషల్గా దర్శనం చేయించుకున్నామని చెప్పి మాకైతే అవి ఇచ్చారు. కొంచెం ఏమైనా యాక్షన్స్ చేద్దాం రావేదా నువ్వు నించు అని చెప్తున్నా, అది అక్కడ ఎక్కడానికి భయపడింది. అండ్ లాస్ట్లో అయితే మేము ఫొటోస్ తీసుకున్నాం, నేను బావ మమ్మీ గీత తమ్ముడు. సో వీళ్ళందరూ కలిసి అయితే ఫొటోస్ తీసుకున్నారు. అండ్ తమ్ముడు అయితే ఎక్కువ ఫొటోస్కి ఇంట్రెస్ట్ చూపించాడు. ఏవో 2-3 ఫొటోస్ ఏమైనా దిగరా బాబు అంటే అతి కష్టమే దిగాడనమాట. సో వాడు వ్యూస్ చూసి నేచర్ని అయితే ఎంజాయ్ చేసుకుంటాడు. సో అట్లా ఫైనల్గా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ అలానే తమ్ముడు గీత నేను బావ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఇవన్నీ ఏంటంటే మెమరీస్ అనమాట. మనకి ఇవన్నీ ఫోన్లో ఉంచాలంటే నాకు స్టోరేజ్ బ్యాకప్ ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కలిసి వీడియో క్రియేట్ చేసి ఎప్పుడైనా మనకి ఇలా వెళ్ళింది చూడాలి అని అనిపిస్తే వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి చూడొచ్చు. సో అలానే మీరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. అండ్ అలానే మీరు కూడా మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మీరు కూడా వెళ్తున్న ప్లేసెస్ని మాకు కూడా కామెంట్ చేయండి. ఇన్ కేస్ మేము కూడా ఎప్పుడైనా అటైనా వెళ్ళాలని అనుకుంటాం. సో మీరు వెళ్తున్న బెస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బాయ్.